ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. ఓం శ్రీమాత్రే నమః. ఈవేళ భక్తి నిలయం ప్రేక్షకులందరికీ కూడా ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ మన అందరికీ ఉన్న బాధ ఏమిటయ్యా అంటే దిష్టి దోషం. ఇదివరకు వేరే రకంగా తగిలేది, ఇప్పుడు ఇంకో రకంగా వస్తుందన్నమాట. దిష్టి దోషం. ఒక మంచి చీర కట్టుకుంటే దిష్టి, మంచి బండి కొనుక్కుంటే దిష్టి, మంచి జీతం సంపాదిస్తే దిష్టి, శుభ్రంగా మనం నీట్గా తయారై కనపడితే దిష్టి. దిష్టి 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 దోషం. ఎక్కడ చూసినా షాపుకి దిష్టి, ఉద్యోగం చేసుకునే వాడికి దిష్టి, చక్కగా సంసారం చేసుకుంటే వాళ్ళకి దిష్టి. ఇంత దిష్టి దోషం పోవాలి అంటే ఎలాగా, ఏం చేయాలి? దేనికి దానికే పరిహారాలు ఉన్నాయి. ముందు నమ్మకంతో చేయాలి. ఏదైనా సరే దోష పరిహారమైనా మంత్ర పరిహారమైనా నమ్మకంతో చేయాలి. నమ్మకం ఉంటే అన్నీ అవుతాయి. ఇప్పుడు దిష్టి దోషం పోవడానికి కొన్ని మార్గాలు తెలుసుకుందాం. కానీ మనం చేసి తప్పులేంటో తెలుసుకుందాం ముందు. ఈవేళ అందరికీ కూడా సెల్ ఫోన్లు వచ్చేసాయి. ఒక మంచి చీర కట్టుకుంటే ఓ ఫోటో తీసి స్టేటస్లో పెట్టడం. దానికి మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. స్టేటస్లో చూసాయి బాబు ఈవిడ ఎంత మంచి చీర కొనుక్కుందో, అంతే చీర సాయంత్రాన్ని చిరిగిపోవడమో మాసిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. బండి కొనుక్కున్న స్టేటస్, ఊరెళ్ళిన స్టేటస్, మంచి ఏ వస్తువైనా స్టేటస్, ఉంగరం దగ్గర నుంచి వాచి దగ్గర నుంచి. దాన్ని చూసి ఆనందించేవాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని చూసి ఏడ్చేవాళ్ళు కొంత. ఎవడ ఏడుస్తాడో ఎవడ ఆనందపడతాడో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటివన్నీ తగ్గించుకోవడం మంచిది. కాబట్టి ముందు ఇంటికి వచ్చిన దరిద్రం పీడ వదిలిపోవాలి, దిష్టి దోషాలన్నీ పోవాలి అంటే ఇంటి ముందు గుమ్మిడికాయ కట్టాలి. ఇంటి ముందు గుమ్మిడికాయ, బూడిద గుమ్మిడికాయ. ఇక్కడ అందరూ కూడా ఒక తప్పు చేస్తున్నారు. ఏమిటంటే గుమ్మిడికాయ మార్కెట్లోంచి తెచ్చాం కదా అని శుభ్రంగా కడిగేస్తారు. బూడిద ఉంటేనే దాన్ని బూడిద గుమ్మిడికాయ అన్నారు. దాన్ని కడిగేస్తే అది మామూలు గుమ్మిడికాయ, ఇంకా తెలుపు అంతా పోయేదాకా తోమేస్తారు చాలామంది. అది చాలా అలా కాదండి. దాన్ని ఎలాగంటే గుమ్మడికాయ తెచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా పైన అలా తుడిచేసి దానికి కొంచెం పసుపు రాసి 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి దాన్ని ఏదైనా దేవాలయంలో పూజారి గారికి ఇచ్చి పూజ చేయమని చెప్పాలి. దీన్ని అమావాస్య నాడు కానీ, బుధవారం నాడు కానీ, శనివారం నాడు కానీ, బుధవారం కానీ శనివారం కానీ ఈ యొక్క గుమ్మడికాయని ఉదయం 5 నుంచి 6:30 లోపులో కట్టాలి. 5 నుంచి 6:30 లోపులో ఉదయాన్నే మనం స్నానం చేసిన తర్వాత ఆ గుమ్మడికాయకి శుభ్రంగా పసుపు రాసి 3 కానీ 5 కానీ గంధం బొట్లు పెట్టి దాని మీద కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు దానికి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుని దాన్ని ఉట్టి అని మన షాపుల్లో దొరుకుతూ ఉంటుంది, పట్టుకొచ్చి దాంట్లో పెట్టి గుమ్మం దగ్గర కట్టాలి. బుధవారం కానీ శనివారం కానీ అమావాస్య నాడు కానీ ఉదయం 6 గంటల లోపులో ఈ యొక్క పరిహారం పాటించాలి. ఇలా చేసిన తర్వాత ఆ గుమ్మం దగ్గర ప్రతిరోజు కూడా మన ఇంటి దగ్గర సాంబ్రాణి ధూపం వేయాలి. చిన్న కప్ సాంబ్రాణి అని దొరుకుతుంది, లేకపోతే కొబ్బరిది కానీ, లేకపోతే మన బొగ్గులు కాల్చి దాని మీద సాంబ్రాణి ధూపం ఇల్లంతా కూడా వేయడం వల్ల చెడు అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ మనకి ఎనర్జీ లభిస్తుంది. కాబట్టి చెడు దోషం అంతా కూడా మన ఇంటికి చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, లేదా మనం బయట ఎక్కడికో వెళ్తాం, అక్కడ ఎవరినో ముట్టుకుంటాం, దాంతోపాటు చెడు రావచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఉదయం సాయంత్రం సాంబ్రాణి ధూపం వేయడం తప్పకుండా చేయాలి. రోజు విడిచి రోజు అంటే కుదరని వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే సాంబ్రాణి ధూపం వేసుకోవడం, అయితే ధూపు కప్ సాంబ్రాణి అనేది వెలిగించి ఆ బూడిద గుమ్మడికాయ దగ్గర కట్టిన చోట చూపించి గడపకు చూపించి ఇల్లంతా ఒక్క రౌండ్ తిరిగి పెరట్లోనో వీధిలోనో పక్కన పెట్టేసుకోవాలి. సాంబ్రాణి ధూపం వల్ల చెడు దోషాలన్నీ కూడా, దుష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాం. వ్యాపారం చేసుకునే వాళ్ళు దుష్టి దోషం పోవాలి అంటే ఉదయం సాయంత్రం షాపు దగ్గర పసుపు నీళ్లు చల్లాలి. బూడిద గుమ్మడికాయ కట్టి 3 నిమ్మకాయలు ఒక ఊస గుచ్చి ఆ బూడిద గుమ్మడికాయ దగ్గర పెట్టాలి. మంగళవారం కానీ శుక్రవారం కానీ నిమ్మకాయలు మారుస్తూ ఉండాలి. అదేవిధంగా బూడిద గుమ్మడికాయ కట్టినప్పుడు మీ మనసులో ఒక మంత్రాన్ని చదువుకోవాలి. ఓం దుం శూలినీ స్వాహ, ఓం దుం శూలినీ స్వాహ ఈ యొక్క మంత్రాన్ని చదువుకుని మీరు ఆ బూడిద గుమ్మడికాయని కనుక కట్టినట్లయితే ఆ దుష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా షాపు దగ్గర ఉండేవాళ్ళు
వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉదయం సాయంత్రం కూడా ఉదయం షాపు తీశాక పసుపు నీళ్లు జల్లి దేవుడి దగ్గర శుభ్రం చేసి దీపం వెలిగించి ఒక కప్ సాంబ్రాణి వెలిగించి దండం పెట్టుకోండి. అదేవిధంగా సాయంత్రం 5 గంటల తర్వాత మళ్ళీ షాప్ అంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళు జల్లుకుని మళ్ళీ ఒక కప్ సాంబ్రాణి వెలిగించండి. ఎందుకంటే మన షాపుకి చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏం చేసి వచ్చారో మనకు తెలియదు. అలా వచ్చినప్పుడు కూడా కొన్ని దోషాలు మనకు వస్తాయి. కాబట్టి ఇటువంటి పసుపు నీళ్ళ పరిహారం ఇంటి దగ్గర కూడా గుమ్మం దగ్గర ఎక్కువ కాకుండా కొద్దిగా పసుపు నీళ్లు అలా గుమ్మం దగ్గర గడప దగ్గర చల్లుకోవడం, తులసి కోట దగ్గర చల్లుకోవడం, పూజా మందిరంలో చల్లుకోవడం అనేది చెయ్యండి. అటువంటి దిష్టి దోషాలు తొలగిపోవడానికి ప్రత్యేకమైన పరిహారాల కోసం మమ్మల్ని సంప్రదించి దోష నివారణ జరిపించుకోండి. మీ ఇంట్లో సులువుగా ఈ గుమ్మడికాయ కట్టడం, పసుపు నీళ్లు చల్లుకోవడం, సాంబ్రాణి వేయడం అనేది తప్పకుండా చేయండి. మీ యొక్క దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ అందరికీ కూడా మంచే జరుగుతుంది. జరగాలని ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.